యాకోబు యొక్క ఇంటిలో రెండు నష్టాలు జరిగినాయి. మొదటిది, యాకోబు యొక్క కుమార్తె చెరిపివేయబడింది. రెండవది, యాకోబు యొక్క కుమారులు నరహంతకులయ్యారు. ఇంత ఘోరం జరగటానికి కారణమేంటి? కుటుంబంలో ఇంత నష్టం రావటానికి కారణమేంటి? యబ్బోకు రేవులో ఆశీర్వదించబడినటువంటి యాకోబు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆశీర్వదించబడ్డాను, దేవుని చేత దీవించబడ్డాను, బాగానే ఉంది అనుకున్న సమయంలో ఇంత నష్టం జరగటానికి కారణమేంటి అని మనం ఆలోచించినట్లయితే యాకోబు సతమతమైపోతున్నాడు. జరిగినటువంటి సందర్భాన్ని బట్టి బాధపడుతూ, దుఃఖపడుతూ, కుమిలిపోతూ, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, పిల్లలు చేసిన తప్పును బట్టి, కుమార్తె చెరపబడినటువంటి సందర్భాన్ని బట్టి, తర్వాత ఏమి నిర్ణయం తీసుకోవాలో ఏమి అర్థం కాని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉండగా ఇంతలోకి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు యాకోబుతో. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడాడో తెలుసా? యాకోబు, ముందు అర్జెంటుగా ఉన్న స్థలంలో నుంచి లెగిచి నీ అన్న దగ్గర నుంచి మేనమామ దగ్గరకు పారిపోయేటప్పుడు, ఒక్కడివిగా పారిపోయేటప్పుడు నువ్వు ఒక మొక్కుబడి చేసుకున్నావు, గుర్తుందా? వెళ్ళి ఆ స్థలంలోకి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి నువ్వు అనుకున్న మొక్కుబడి చెల్లించిపో అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.